ఇక ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి అబద్ధాల వివరాలు తెలుసుకుందాం. ఈనాడు అబద్ధం నెంబర్ 1, అధికారాలు కల్లా నిధులకు జల్లా, నామమాత్రంగా జిల్లా పరిషత్తులంటూ ఒక కథనాన్ని వండివార్చింది. జడ్పీటీసీ సభ్యులను ఏపీ ప్రభుత్వం ఉత్సవ విగ్రహాలుగా మార్చేసిందంటూ తప్పుడు వార్తలు రాసింది. వాస్తవం ఏమిటంటే వివిధ స్కీముల కింద ప్రజలకు నేరుగా ఆర్థిక సాయం అందుతోంది. ఆ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులంతా పాల్గొంటున్నారు. అంతేకాకుండా వారికి ఉండే నిధుల్లో వారు ఖర్చు పెడుతుంటారు. చంద్రబాబు టైంలో జిల్లా పరిషత్తులు ఏదో అద్భుతంగా పనిచేసినట్లు, ఇప్పుడు పనిచేయనట్లు విషం చిమ్మడానికి ఈ పత్రిక కథనాన్ని ఇచ్చింది. చంద్రబాబు టైంలో నిజంగా ఏమైనా జరిగిందా అన్న విషయాన్ని పోల్చి రాసి ఉంటే అది వేరే విషయం, కానీ అలాంటివి ఏమీ లేకుండా జగన్ ప్రభుత్వంపై విషం చిమ్మటమే కార్యక్రమంగా పెట్టుకున్నారు. ఈనాడు అబద్ధం 2, గృహగ్రహణం విడియదప్పుడు అంటూ మరో కథనాన్ని వండారు. ఈనాడు టిట్కో ఇళ్ల నిర్మాణం ఖర్చులో సగం ఇస్తామని మొండి చేయి చూపించారంటూ ఒక కథనాన్ని రాశారు. జాబితా నుంచి ప్రతిపక్షాలకు చెందిన వారి పేరు తొలగించారని అసత్యం చేశారు. వాస్తవం ఏమిటంటే గతంలో టిట్కో ఇళ్ల పథకాన్ని గాలికి వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం ఒక్క ఇంటిని కూడా లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేయలేదు. ఈ పథకాన్ని పూర్తి చేసింది జగన్ ప్రభుత్వమే. గతంలో 300 చదరపు అడుగుల ఇళ్ల లబ్ధిదారులు బ్యాంకు లోన్ ద్వారా 2.65 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉండేది. అది వడ్డీతో సహా 7.2 లక్షలు అయ్యేది. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో 1,43,000 మంది లబ్ధిదారులకు 18,000 కోట్ల మేర లబ్ధి చేకూరితే దానిపై కూడా ఈనాడు రామోజీరావు బడి ఏడుస్తున్నారు. నాడు టిట్కో ఇళ్లకు రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకునేవారు. నేడు జగన్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఫీజును పూర్తిగా ఉచితం చేసింది. మరి ఇవన్నీ కూడా ఈనాడుకు కనపడవా? కళ్ళున్నా కూడా కబోదులాగా వ్యవహరిస్తున్నారు. ఈనాడు అబద్ధం నెంబర్ 3, మోసం చేసి ఒత్తిడి పెంచి ఇంజనీర్ని పొట్టన పెట్టుకున్నారంటూ మరో వార్తను రాశారు. ఎక్కడ ఏ ఘటన జరిగినా వైసీపీ నేతలకు అంటగట్టడం అనేది ఈనాడుకు అలవాటుగా మారిపోయింది. ఈనాడు అబద్ధం నెంబర్ 5, విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదంటూ అదనపు బాధుడు ఏమిటంటూ మరో తప్పుడు వార్తనిచ్చారు. ట్రూ అప్ ఎఫ్పిఏ వినియోగదారులపై భారం అంటూ రాశారు. ఛార్జీలు పెంచనందుకు సంతోషించకపోగా మళ్లీ దుష్ప్రచారం చేయడానికి ఈనాడు సిద్ధమైంది. ఈపీసీడీఎల్ పరిధిలో 2017-18లో 18,351 మిలియన్ యూనిట్ల విద్యుత్ అమ్మకాలు జరగగా ప్రస్తుతం 27,864 మిలియన్ యూనిట్లకు డిమాండ్ పెరిగింది. పంపిణీ నష్టాలు అప్పట్లో 6.7% ఉండగా ప్రస్తుతం 5.31% తగ్గింది. సాధారణ ప్రజలతో పాటు పారిశ్రామిక వర్గాలపై ఎలాంటి భారం లేకుండా పాత టారిఫ్లనే ప్రభుత్వం కొనసాగిస్తున్నప్పటికీ ఈనాడు ఏడుపు మాత్రం మానలేదు. దేశవ్యాప్తంగా వినియోగదారుల సేవల్లో 7 డిస్కమ్లకు ఏ గ్రేడ్ రేటింగ్ రాగా అందులో 3 ఏపీకే రావడానికి చూసి కూడా ఈ పత్రిక ఓర్వలేకపోతోంది. 20 లక్షల మంది వినియోగదారులకు 5,000 కోట్ల రూపాయల మేర రాయితీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తే దాన్ని కూడా ఓర్చుకోలేకపోతోంది ఈనాడు. ఆంధ్రజ్యోతి అబద్ధాలు చూస్తే ఈనాడుతో పాటు ఆంధ్రజ్యోతి కూడా యథాప్రకారం సీఎం జగన్మోహన్ రెడ్డిపై విషం చిమ్మే వార్తలను యథావిధిగా ప్రచురిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు టార్గెట్గా వైసీపీ కక్ష సాధింపులు పాల్పడుతోందంటూ రాశారు. ఓట్ల అక్రమాలపై పోరాడినందుకు ఆయనపై కేసు నమోదు చేయడంలో బాపట్ల పోలీసులు స్వామిభక్తి అంటూ తప్పుడు వార్తను రాశారు. డబ్బులు పెట్టి నిస్సిగ్గుగా తన కంపెనీ వారిని ఉపయోగించి ఓట్లు కొన్న టీడీపీ ఎమ్మెల్యేని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సమర్థిస్తున్నారు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేల కొనుగోలులో కీలక పాత్ర పోషించిన రాధాకృష్ణ ఇలా తప్పుడు వార్తలు రాయడంలో ఆశ్చర్యమే ఉంది. ఇలాంటి భాగవతాలకి స్కాములకు మద్దతు ఇవ్వడంలో ఆశ్చర్యమే ఉంటుంది. ఆంధ్రజ్యోతి అబద్ధం 2, హెల్ప్ ప్లీజ్ అంటూ సీఎం జగన్ పేరుతో ఆంధ్రజ్యోతి మరో అడ్డగోలు కథనం ఊహాజనిత స్టోరీనిచ్చింది. సీఎం జగన్ మరోసారి బీజేపీని శరణు వేడేందుకు సిద్ధమైనట్లు ఆ వార్త రాశారు. సీఎం జగన్ ఢిల్లీ వెళ్తున్నారని, అమిత్ షాని కలిసి ఎన్నికల్లో గట్టెక్కేందుకు బీజేపీతో బేరం పెట్టబోతున్నారంటూ అసత్య కథనాన్ని వచ్చేసింది. రాబోయే రాజ్యసభ సీట్ల భర్తీలో ఒక సీటును బీజేపీ కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారని కూడా కల్పిత గాథను వండివార్చింది. వాస్తవం ఏంటంటే ప్రతిరోజు ఏదో ఒక పచ్చి అబద్ధాన్ని, కల్పిత గాథల్ని రాసి జనంలో అనుమానాలు నింపాలన్నదే వీరి లక్ష్యం. చంద్రబాబు తరఫున లోకేష్ వెళ్ళి బెయిల్ సిఫారసు కోసం అడిగితే అదేమో గొప్ప విషయంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఇదే పత్రికలు అప్పట్లో రాశాయి. జగన్ ఏ కారణం మీద ఢిల్లీ వెళ్ళినా ఏదో ఒక చెత్త కథనాన్ని రాస్తారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ వారిని ఇదే రాధాకృష్ణ పదే వేడుకోవడం తెలిసిన సంగతే. వారు అంగీకరించకపోతే ఇలాంటి బ్లాక్మెయిల్ వార్తలను రాయటం కూడా ఈయనకు అలవాడే. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేసిన రాధాకృష్ణ ఆ పని అక్కడ బ్లాక్మెయిల్ చేయటం, జగన్ బ్లాక్మెయిల్ చేయటం ఆయన వల్ల కాక ఇలాంటి చెత్త వార్తలు రాస్తున్నారు.
ఈనాడు ఆంధ్రజ్యోతి ఇదే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో నడి రోడ్డుపై పిచ్చోళ్ల మాదిరి బట్టలు ఊడతీసి తిరుగుతున్నారు. ప్రజలు అసహించుకుంటున్నారన్న కనీస ఇంగిత జ్ఞానం లేకుండా వీరు వ్యవహరించడం దురదృష్టకరం.